హాయ్ అండి. చాలా మందికి ఆనపకాయ అంటే ఇష్టం ఉండదు కదా. సాంబార్లోకి తప్ప కర్రీ వండడానికి అస్సలు ఇష్టపడరు. కానీ ఒకసారి ఇలా ట్రై చేశారంటే చాలా చాలా బాగుంటుంది. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఇలాంటి వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న వెజిటబుల్స్ తీసుకున్నారంటే త్వరగా వెయిట్ లాస్ కూడా అవుతారనమాట. ఆనపకాయని సన్నగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కుక్కర్ తీసుకొని కట్ చేసి పెట్టుకున్న ఆనపకాయ ముక్కలన్నీ వేసేసుకొని దీంట్లోనే ఒక ఉల్లిపాయ, 2 టొమాటోస్, 3-4 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత దీంట్లోనే 1/2 టీ స్పూన్ పసుపు, కొంచెం సాల్ట్, కొన్ని వాటర్ కూడా వేసుకొని మూత పెట్టేసి ఒక 4-5 విజిల్స్ వచ్చినంత వరకు ఉడికించుకోవాలి. ప్రెషర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ ఓపెన్ చేసి ఏదైనా పప్పు గుత్తితో కానీ లోతుగా ఉన్న గరిటతో కానీ మెదుపుకోవాలి. మరి మెత్తగా మెదిపేయకూడదండి, కచ్చపచ్చగా మెదుపుకోవాలన్నమాట. వేరే కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం జీరా, కొన్ని పోపులు, 3 ఎండుమిర్చి, దంచి పెట్టుకున్న వెల్లుల్లి అండ్ 2 రెమ్మలు కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కుక్కర్లో ఉడికించుకుని ఆనపకాయ ముక్కలు కూడా వేసేసుకొని ఒక 2 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుందండి. మీకు మరి వాటర్ ఎక్కువగా ఉంది అనుకుంటే ఎక్కువసేపు ఉడికించుకోవచ్చు. ఈ కర్రీ వేడివేడిగా ఉన్నప్పుడు తింటేనే బాగుంటుంది. బాయ్ బాయ్.